మందకృష్ణ మాదిగ అంటున్నారు ఎస్సీ వర్గీకరణ కేవలం బీజేపీతోనే సాధ్యం అంటున్నారు. యాక్చువల్గా మందకృష్ణ మాదిగ మొదటి నుంచి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాడు. మొదటి నుంచి ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో నేను కూడా కలిసి పనిచేశాను. వర్గీకరణకి అనుకూలంగా ఉషా మెహతా కమిటీని వేసేటప్పుడు నేనే అప్పుడు స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉండి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి రిపోర్ట్ వచ్చేంత వరకు పనిచేశాను. ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును తీసుకొని రావడానికి ఏది క్యాబినెట్ ఏబిసిడి కేటగరైజేషన్ చేయడానికి సుప్రీంకోర్టులో కేసు ఉంది, దాన్ని చేస్తామని చెప్పి వీళ్ళు కూడా ఒక కమిటీ వేశారు. నిజంగానే బీజేపీ వాళ్ళు చేస్తే 5 సంవత్సరాల్లో చేయనటువంటి ప్రధానమంత్రి ఎన్నికలు 2-3 నెలల్లో ఉండగానే మేము చేస్తామని చెప్తున్నానంటే దళితులను మోసం చేయడానికి. అసలు కేటగరైజేషన్కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి టైంలో అసెంబ్లీలో బిల్లు మన రెజల్యూషన్ పాస్ చేశారు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో పాస్ చేశారు. మేమందరం పోయి ప్రధానమంత్రి మన్మోహన్కి చెప్పి చేయాలని చెప్పాం. మేము దానికి వ్యతిరేకం కాదు, అందరికీ సమన్యాయం జరగాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఆ పోరాటంలో నాయకుడుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చివరిలోనైనా దాన్ని చేస్తానని చెప్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు మన మందకృష్ణ మాదిగ గారు ఆయన ప్రతి చోట బీజేపీకి ఓట్లు వేయమని చెప్తున్నారు ఒక బీజేపీ నాయకుడుగా. అది ఆయన ఇష్టం, ఆయన చెప్పినట్టుగా. ఆయనకి మేము వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. మేము మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడతాం. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 14 సీట్ల పైన గెలుస్తామని చెప్తున్నారు. విశ్వాసం ఏంటి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ స్వల్పకాలంలోనే ఇంత అభివృద్ధి చేసింది, ఎందుకు ఓటేయాలని అంటున్నారు ప్రజలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పాడు, రెఫరెండం లాగా తీసుకున్నాడు. రెఫరెండం అంటే ఏంటంటే ఈ 100 రోజుల్లో చేసిన పరిపాలన అనుకూలంగా ఉంటే మీరు ఓటేయండి, వ్యతిరేకంగా ఉంటే వేయొద్దనే ఆలోచన ప్రకారం ఆయన రెఫరెండం లాగా ఓటేయమని చెప్పాడు. అంతేకాకుండా ఆ రకంగా ఓట్లేస్తారనే నమ్మకం ఉండబట్టే 14 నుంచి 16 సీట్లు కూడా గెలుస్తాయని చెప్తున్నాడు. 17 సీట్లు గెలిపించాలనే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో 14 నుంచి 16 సీట్లు తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంది. ఇవాళ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం అనేటటువంటి మాట ప్రజలకు వచ్చింది. అక్కడ కేంద్రంలో చూస్తే కనపడనటువంటి ఎమర్జెన్సీ నడుస్తుంది. 2 చేతుల్లోనే అధికారం, ఒకటి మోడీ గారు, ఇంకోటి అమిత్ షా గారు. వాళ్ళిద్దరి చేతుల్లో తప్ప ఎవరి దగ్గర లేదు. ఎక్కడ చూసినా పోలీస్ రాజ్యం, ఈడీ రాజ్యం, ఇన్కమ్ ట్యాక్స్ రాజ్యం, సిబిఐ రాజ్యం ఇదే నడుస్తుంది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రజలు బిక్కుమంటుకుంటా బతుకుతున్నారు. అందువలనే రేపు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా మాట్లాడేటట్టు, స్వేచ్ఛగా ప్రశ్నించేటట్టు, స్వేచ్ఛగా బ్రతికేటట్టు, స్వేచ్ఛగా మతాన్ని అనుసరించేటట్టు ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్, కాంగ్రెస్ పార్టీ సోషలిస్టిక్, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం జరగజేసి. అదే బీజేపీ అయితే అది నాన్ సెక్యులర్, నాన్ సోషలిస్టిక్, క్యాపిటలిస్టిక్ పార్టీ. కాబట్టి అది ధనవంతుల పార్టీ, పేద ప్రజలకు వ్యతిరేక పార్టీ, ముఖ్యంగా దళితులకి, గిరిజనులకి, వీళ్ళందరికీ వ్యతిరేక పార్టీ. అందువల్లనే ఇవాళ మేము అది చేసాం, ఇది చేసాం, నేనే గ్యారంటీ అని ఆయన చెప్తే ఏం చేశారు? 2 విషయాలకు సమాధానం చెప్పండి. బీజేపీ ఒకటి, ఉద్యోగాలు ఇవ్వలేదు. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఇంతవరకు యువకులకు ఇవ్వలేదు. మన నిత్యావసర వస్తువులు ఆకాశంలో ఉన్నాయి, అవి మొత్తాన్ని కిందకు దించుతున్నాడు. దించపోగా రెట్టింపైనాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. ఇవి చాలు కదా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటో అర్థం. ఒక స్వచ్ఛ భారత్ అని బజార్లు ఊడిసి ఇదే మేము చేసిందని చూపించినట్టే ఉంది తప్ప ఏమీ లేదు. ఈ బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఓటేస్తే మనమే ఓటేసుకున్నట్టని ఓటర్ మహాశయాలకు విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసి నాగర్ కర్నూలులో మల్లూరుని పెద్ద మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. చివరిగా ఒక క్వశ్చన్, బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది, కాంగ్రెస్ వస్తే విద్యుత్తు లేకుండా పోతుందని తీవ్రమైన విమర్శలు చేస్తుంది. ఇదే ఎజెండాని ఈ ఎన్నికల్లో ఫిక్స్ చేసింది. ఒక్క విషయం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు తెలుసు వర్షాలు రాకపోయినా, ఎండలు ఎక్కువైనా, లేకపోతే పంటలు ఎండిపోయినా వీటికన్నిటికీ కారణం ప్రకృతి. అది ప్రకృతిలో జరిగేటటువంటి పరిణామం. ఆ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ మీద రుద్దితే కాంగ్రెస్ పార్టీయే స్వతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఇండస్ట్రీ రెవల్యూషన్, టెక్నాలజీ రెవల్యూషన్, ఎడ్యుకేషన్ రెవల్యూషన్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు
వర్క్ ఎవ్రీథింగ్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇవన్నీ ఎవరో అమాయకుల ప్రజలకు చెప్పాలా. స్వతంత్రం వచ్చిన కొత్తలో చెప్తే నమ్ముతారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కూడా ఇవాళ చదువుకొని కలెక్టర్లు పెద్ద పెద్ద ఎస్పీలు కింద పోస్టులు అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి. ఆ ఓట్లు సంపాదించడానికి వాళ్ళ అస్తిత్వం కోసమే ఇవాళ పోటీ చేస్తున్నారంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ అస్తిత్వం కోసమే ఈ పోరాటం చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ మల్లిరావు గారు. నమస్కారం. దేశంలో మోడీ ప్రభంజనం కాదు, మోడీకి వ్యతిరేకంగా ప్రభంజనం కొనసాగుతుంది. ప్రజలు మోడీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లకు పైగా గెలిచి తీరుతాం. మా పాలనకు రెఫరెండం అని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే నిజంగానే మా పాలనకు రెఫరెండంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని మల్లిరావు గారు చెప్తున్నారు. ఇది ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.